ఈరోజు కేవలము ఇది శాసనసభకే పరిమితం అవ్వలేదు. కింద స్థాయి కార్పొరేషన్ దగ్గర నుండి, సర్పంచ్ దగ్గర నుండి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి స్థాయిలో కూడా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోంది. వీళ్ళిచ్చే పదవులు కూడా కేవలము ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులే ఉంటాయి తప్ప వీళ్ళకి అధికారం లేదు. ఎవరైనా బీసీ నాయకుడు అభివృద్ధి చెందుతున్నాడంటే వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి, వాళ్ళ మీద నిందలు వేయడానికి ప్రభుత్వాలు, పార్టీలతో పాటు వీళ్ళ వంతన పాడే పత్రికలు, బీసీ ద్రోహు యొక్క పత్రికలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మనం చిన్న ఉదాహరణలు తీసుకుంటే, గత కొన్ని రోజుల క్రితము ఒక బీసీ నాయకుడు గౌతు లచ్చన్న గారికి సంబంధించిన స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారికి సంబంధించిన కార్యక్రమంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పాల్గొన్నారని, అదే కార్యక్రమంలో మరో పార్టీకి చెందిన నాయకుడు పాల్గొన్నారని చెప్పి ఆ మంత్రి గురించి ఒక పత్రిక, ఈనాడు అనే పత్రిక రాస్తూ ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు మరో పార్టీకి సంబంధించిన నాయకుడితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి ఈనాడు అనే ఒక పత్రిక రాస్తుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 సార్లు సభ్యుడిగా, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా చేసిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మించి స్వామివారికి సేవ చెయ్యాలనుకుంటే అతని మీద ఆంధ్రజ్యోతి అనే ఒక తోక పత్రిక తప్పుడు కథనాలు రాసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా దుష్ప్రచారం చేస్తుంది. కేవలం ఈ 2 సంఘటనలే కాదు, ఎక్కడైనా రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు ముందుకొస్తున్నాడు, ఒక బీసీ నాయకుడు పోరాటం చేస్తున్నాడు లేదా మంచి పని చేస్తున్నాడంటే అతని మీద విష ప్రచారం చేయడానికి, ఇలాంటి విషపు రాతలు రాయడానికి ఇలాంటి నీచమైన పత్రికలు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు బీసీలకు మంచి రోజులు రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి బీసీలకు, దళితులకు వ్యతిరేకంగా పనిచేసే ఈ 2 పత్రికలను రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.